హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రైస్లా ఈరోజు నేను మీతో కొన్ని మాటలు మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. అయితే నేను ఇట్లా యూట్యూబ్లో చూస్తూ ఉంటే కొన్నిటి గురించి నాకు రోస్టింగ్ వీడియోస్ కనిపించాయి. రోస్టింగ్ వీడియోస్ ఏంటి అనేసి ఒకటి ఆన్ చేసి చూసినప్పుడు ఎవరైతే మన దైవజనుల మీద వారు ఇలా అనేసి కొన్ని రోస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. అసలు ఈ రోస్టింగ్ వీడియోస్కి ఇంత ఆదరణ ఎందుకు వస్తుందని నేను వీడియో మొత్తం పూర్తిగా చూసినప్పుడు వారి యొక్క జీవితాన్ని, అంటే వారి యొక్క పర్సనల్ లైఫ్ని కూడా ఇందులో యాడ్ చేసి వారు ఎలా ఉన్నారు, వాళ్ళు వేషధారులు, వాళ్ళు ప్రజలు ఇచ్చే డబ్బులతోటి జల్సాలు చేస్తున్నారు అని అనేక మాటలు అంటున్నారు. అసలు ఈ రోస్టింగ్ ఛానల్స్ని ఎందుకు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు కూడా దైవజనులే. వారు కూడా ఎన్నో కష్టాలు అనుభవించి పైకి వచ్చి ఇప్పుడు ఈ స్థాయిలో అలా ఉన్నారు. వారిని గురించి మాట్లాడే అధికారం మనకు లేదు. వారిని మనం తీర్పు తీర్చేంత స్టేజ్లో మనం లేము. ఎందుకంటే మనది ఫస్ట్ మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఫస్ట్ అది చూసుకోవాలి. ఈ రోస్టింగ్ ఛానల్స్ అని వాళ్ళు ఆత్మీయంగా లేరు, వాళ్ళు అలా ఉన్నారు, ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అనేసి అనేక మాటలు అంటున్నారు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోస్టింగ్ ఛానల్స్ వల్ల ఎవరికి దెబ్బ అవుతుందని అంటే, నేను అనుకున్నాను అందరూ అన్యులే ఉండొచ్చు, అందులో క్రిస్టియన్స్ ఎవరు ఉండరని అనుకున్నాను. కానీ ఆ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు దాని కామెంట్ బాక్స్లో చూస్తే అందరూ క్రిస్టియన్సే. మళ్ళీ ఆ రోస్టింగ్ ఛానల్స్కి ఇంకా ఎంకరేజ్ చేస్తూ చాలా బాగా పెట్టారు, సూపర్ అండి, మస్తు మాట్లాడారు అని ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు ఇలాంటి వీడియోస్ని డిస్కరేజ్ చేసే బదులు ఎంకరేజ్ చేయడం వల్ల వచ్చిన నష్టం ఎవరికండి? ఇంకా మనం అన్యులకు కావాల్సుకొని వాళ్ళకి హింట్ ఇస్తున్నట్టు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు అవుతుందిగా. ఇప్పటికే మన మీద అనేకమైన దారుణాలు అన్నీ జరుగుతున్నాయి. దీనికి తోడు రోస్టింగ్ ఛానల్స్ కూడా యాడ్ అవుతాయి కదా. ఇది అర్థం చేసుకోకుండా కామెంట్స్ పెట్టడము, వావ్ అని శభాషని చెప్పడము, ఇలాంటివన్నీ ఎంతవరకు మంచిదని మీరు ఆలోచించుకోవాలి. అండ్ ఒకరిని మనం తీర్పు తీర్చే స్టేజ్లో లేము. ఒకవేళ మనం తీర్పు దేవుడు ఏం చెప్పాడు, ఒకరిని తీర్పు తీర్చకండి, మీరు తీర్పు తీరిస్తే మీరు తీర్పులోనికి రారు అని దేవుడు చెప్పిన విషయాన్ని మర్చిపోకండి. మీరు అందరూ ఎవరైతే రోస్టింగ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తీర్పు దినానికి అందరం వెళ్ళినప్పుడు వారు తప్పు చేశారో చేయలేదో, ఎవరైతే దైవజనులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో అది దేవుడికి వదిలేసేయాలి. వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉందో దేవుడికి వదిలేసేయాలి. మనం అందరం ఒక్కసారి తీర్పులోనికి వెళ్ళినప్పుడు, మీరందరూ నిలబడ్డప్పుడు, దేవుడు తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు చూడండి, మీ ద్వారా, మీ రోస్టింగ్ ఛానల్స్ ద్వారా ఒక ఆత్మ, అంటే రక్షణలోనికి ఇక నేను వస్తాను అని రెడీ అయిన ఆత్మ కూడా మీ రోస్టింగ్ ఛానల్స్ వల్ల అయ్యో ఇక్కడ కూడా ఇవే ఉన్నాయా అనేసి వెనుకకు తిరిగిపోయి మరలా ఆ రక్షణలో నుంచి వెనుకకు వెళ్ళిపోతే ఆ తప్పు ఎవరిదవుతుంది? దానికి కావాల్సిన, అంటే దాన్ని భరించాల్సింది ఎవరు? ఆ దినాన, తీర్పు దినాన మీరు నిలబడాల్సి వస్తుంది. ఆ తప్పు మీ మీద వేయబడాల్సి వస్తుంది. మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు చేసే రోస్టింగ్ ఛానల్స్ వల్ల మీకు డబ్బులు వస్తున్నాయి, కానీ ఇది కాకుండా ఇదే మంచిగా ఎడిటింగ్ చేస్తున్నారు, మంచిగా క్రియేట్ చేస్తున్నారు. ఆ క్రియేషన్ ఏదో, ఎడిటింగ్ ఏదో దేవుని సువార్త చాటి చెప్పడంలో మీరు హెల్ప్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. మీకున్న టాలెంట్ని మంచి దారిలో నడిపించండి, కానీ ఇలా రోస్టింగ్ చేసి ఇంకా ఆత్మీయతని దెబ్బతీయకుండా ఉంటే చాలు. మనమే వాటిని ఎంకరేజ్ చేసినట్టుంటాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏదైతే రోస్టింగ్ ఛానల్స్ ఉన్నాయో వాటిని ఎక్కువగా ఎంకరేజ్ చేయకండి. దేవుని బిడ్డలంగా మనం తెలుసుకోవాల్సింది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. దేవుడు చెప్పిన విషయం అదే. మనం ఎవరినైనా తీర్పు తీరిస్తే తీర్పు దినమందు ఎప్పుడైతే మనం దేవుని ఎదుట నిలబడవలసి వస్తుందో ఆ దినమందు మనకి తీర్పు అనేది ఉండదు. అది ఎంత ఘోరమైన పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి రోస్టింగ్ ఛానల్స్ని ఎంకరేజ్ చేయడం తగ్గించండి. అదేవిధంగా చెప్తున్నాను, నేను ఆత్మీయలో పెంపొందించుకోవాలి, కానీ మనకి దేవుడు నేర్పిన పాఠం ఏంటిది? ఆయన మాదిరిగా మనల్ని నడవాలని ఆయన నేర్పించాడు. కానీ ఎదుటి వాళ్ళని వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారని అవహేళన చేయమని చెప్పలేదు. అందరినీ ప్రేమించమని చెప్పాడు. దేవుడు అందరూ సహోదర భావం కలిగి ఉండాలన్నాడు. మనం అంతా క్రైస్తవులంగా సహోదరులుగా ఉన్నప్పుడు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగించాలి, అంతేకాని వారి మీద మనం ఇంకా లేనిపోని మాటలు చెప్పి మనల్ని మనమే దిగజార్చుకున్నట్టు అవుతుంది. సో నా మాటలని మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.